అందరికీ నమస్కారం. నా పేరు సోమరాజు. నేను ఆయుర్వేద వైద్యం చేస్తాను. ఆత్మలింగ ఆయుర్వేద అని పేరుతోటి దీప్తి శ్రీనగర్ దగ్గర ఉన్నటువంటి శ్రీ ధర్మపురి క్షేత్రం అంటారు. చాలామందికి సుపరిచితమే. అక్కడే నేను ఈ మూలికా వైద్యం చేస్తున్నాను. నేను ఎక్కడా తగ్గనటువంటి ఇబ్బందులు ఉంటే మేము చెప్పినట్టుగా వాళ్ళు నడుచుకొని మాకు ఆ వ్యాధి బాగా తీవ్రత తగ్గిందండి అని వాళ్ళే మళ్ళీ ఇంకొక ఇద్దరిని ముగ్గురిని తీసుకురావడం జరుగుతుంది. పలానా వాళ్ళకి చేశారట కదండి, మాకు కూడా ఇంచుమించుగా అటువంటిది ఏదో ఉంది అని చెప్పి వాళ్ళ రిఫరెన్స్ తీసుకొని వచ్చిన కూడా ఉన్నారు. అదే ప్రకారంగా మాకు జరుగుతున్నారు. అయితే ఇందులో అందరూ గుర్తించుకోవాల్సిన విషయం ఒకటి ఉందండి. అదేంటంటే అందరికీ వచ్చిన వ్యాధి ఒకటేనా అంటే, వీళ్ళకి షుగర్ ఉందంటే ఆ షుగర్ ఒకటే రకంగా మోసపోతగా ఉంటుందా, వాళ్ళకి బీపీ ఉంటే ఒకటే రకంగా మోసపోత కింద ఉంటుందా వ్యాధి? అలాగే థైరాయిడ్ కానీ, గ్యాస్ట్రిక్ కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, స్పాండిలోసిస్, మెడ, భుజం, వెన్నుపూస నొప్పులు కానీ, నడుము నొప్పి కానీ, పాదాల మంట కానీ, ఇవన్నీ వాటికి వేరే వేరే కారణాలు ఉంటాయండి. ఒక ఆయనేమో అసలు రెస్ట్ లేక వచ్చేసి ఆయన తలకాయ నొప్పి వచ్చింది. ఒక ఆయన వ్యాధిగ్రస్తులై ఉండి ఆయన తలకాయ నొప్పి వచ్చింది. 2 రోజుల నుంచి ఈయనకి సరైన నిద్ర లేదు, ఆహారం వస్తు సరిగ్గా లేదు. అందుచేత ఈయనకి కొంచెం తలనొప్పిగా కొంచెం సిమ్టమ్స్ కనిపించాయి. రెండో వ్యక్తి ఏంటంటే ఆయన అనారోగ్యంతో ఉన్నాడు, ఆయన పడుకుంటే నిద్ర పడతలేదు, ఆయన తింటే అరుగుతలేదు. ఆ ఇబ్బందితో ఆయనకి తలనొప్పి వచ్చింది. మరి ఆయనకి ఒకటే ఔషధం, ఈయనకి ఒకటే ఔషధం. 70-80 కేజీలు ఉండి 60 సంవత్సరాల వాళ్ళకి కూడా అదే మాత్ర. 20 ఏళ్ళు ఉండి 30 ఏళ్ళ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకున్న పని తీవ్రత, ఒత్తిడి ఎక్కువయ్యి వాళ్ళు ఆ ఇబ్బంది పడుతూ ఉంటే దానికి ఒకటే మాత్ర. అందరినీ ఒకటే ఘటన కట్టేయడమే. అంటే నేను చెప్పేది ఏంటంటే, పిడికి బియ్యానికి ఒకటే మంత్రం అనేది సరిపోదు, దాని నుంచి బయటికి రావాలి. వ్యాధి నిర్ధారణ చేయడం అనేది ప్రథమ కర్తవ్యం వైద్యుడికి. కనీసంగా ఒక 15 నిమిషాల సమయం ఇచ్చి, మీకు ఎంతకాలం నుంచి ఉంది, మీ ఆహార విహార నియమాలు ఏంటి, మీరు ఏం జాబ్ చేస్తూ ఉంటారు, ఏం వ్యాపారం చేస్తూ ఉంటారో, మీ మంచి ఏంటి చెడ్డ ఏంటని ముందు అతను కూర్చోబెట్టి ప్రశాంతంగా కనుక మనం కొన్ని విషయాలు తెలుసుకుంటే, వారికి ఏమేమి ఇస్తే మందులు దాని నుంచి బయటపడతారనేది ఈజీగా బయటికి తెలుస్తాయి. ఏం లేదు, రావాలి, ఒకళ్ళు వెంటనే వెళ్ళిపోవాలి, బెల్ల కొట్టేయాలి, రావాలి, వెళ్ళిపోవాలి, వాడుకోండి వాడుకోండి వాడుకోండి, తగ్గిపోద్ది తగ్గిపోద్ది తగ్గిపోద్ది, వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి, మళ్ళీ రండి. దాని మీద వచ్చేటప్పుడు చీటీ తీసుకొని రండి నాకు మళ్ళీని. జాగ్రత్తగా నేను చెప్పిన టైం అది చూసుకొని మీకు ఒక 4 రోజులు, 20 రోజులు, 15 రోజులు ఏదో ఉంటుంది కదా. ఈ మోసపోతు దారిని ఉండకూడదని గట్టిగా నమ్మి వైద్యుల్లో నేను ఒకడిని. సాధ్యమైనంత వరకు వైద్యుడు సరైన సమయం కేటాయించాలి. ఎందుకు దేంతో ఏ రకమైన ఇబ్బంది పడుతున్నారు, ఎంతవరకు దీనికి నేను సరైనటువంటి న్యాయం చేసి స్వాతంత్రం చేకూర్చి చేయగలిగినండి మా దగ్గర. అలాగే అప్ టు క్యాన్సర్ కూడా తీవ్రమైన ఇదిలో ఉన్నప్పుడు కూడా మేము కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి కావాల్సిన పచ్చిని చెప్పి ఏ రకంగా నడుచుకోవాలో చెప్పి మేము మెడిసిన్ ఇస్తున్నామండి. అలాగే సోరియాసిస్, లివరో, పీసీఓడి, గ్యాస్ట్రిక్, ఈ రకరకాలైనటువంటిది. ఇక కిడ్నీ వ్యాధిగ్రస్తులు కూడా చాలా చోట్ల తిరిగి పోపం నానా ఇబ్బందులు పడుతూ కొంతమంది వస్తున్నారు. వారికి మేము చెప్తున్నాం, మీకు ఎంతకాలం నుంచి ఉంది, ఎలా ఉంది, మీ ఆహార విహార విధానాలు ఏంటి, ఏం చేస్తే మీకు ఏం తగ్గలేదు, ఏం చేస్తే ఏం తగ్గింది, ఇది కూలంకషంగా వాళ్ళ దగ్గర తెలుసుకుంటున్నాం. తెలుసుకున్న తర్వాత వాళ్ళకి 5 రోజులు, 4 రోజులు, వారం రోజులు, రమారమ్మిగా 15 రోజులు సమయం పెట్టినవి కూడా ఉన్నాయి. ఈ లోపల వాళ్ళకి ఏ రకమైనటువంటి ఔషధం తయారు చేసి, ఇది కస్టమైజ్డ్ మెడిసిన్ అంటారు, వాయినికి మాత్రమే పనిచేస్తుంది ఇది. సరే, మళ్ళీ ఇంకో కిడ్నీ పేషెంట్ వచ్చాడని చెప్పేసి ఇది బాగానే ఉంది, ఆయన పనిచేసిందని వీళ్ళకి ఇచ్చేయడానికి వీలు లేదండి. ఆయనకి ఎంత ఉందో క్రియేటిన్, ఆయనకి ఎంత ఉందో సోడియం లెవెల్, ఆయన ఆహార విహార నియమాలు ఏంటో, ఈయన ఏంటో, ఇది అది కనుక్కొని తెలుసుకొని దానికి సమగ్రమైన అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే ఔషధం ఇవ్వడం జరుగుతుందండి. ఎవరైనా అటువంటి బాధితులు ఉంటే కనుక పైన చెప్పిన రుగ్మతలతో బాధపడే వాళ్ళు ఎవరున్నా కానీ ఈ అవకాశాన్ని వినియోగించుకోమని కోరుతున్నానండి. నమస్కారం అండి అందరికీ.